హలో గైస్, తమ్నేల్ చూసైతే మీకైతే అర్థమైపోయి ఉంటది కదా. మన సంక్రాంతి సెలబ్రేషన్ వ్లాగ్ అయితే నేనైతే మీ ముందుకి తీసుకొచ్చాను. వ్లాగ్ అయితే పెట్టడం లేట్ అయిపోయింది, కానీ కంటెంట్ మాత్రం ఖతర్నాక్ ఉంటది. మేమైతే ఈ సంక్రాంతి నెక్స్ట్ లెవెల్లో బ్లాక్ బస్టర్ గా అయితే ఎంజాయ్ చేసాము. అసలు గోదావరి అంటే ఏంటో ఈ వీడియోలో చూడండి. సో గుడ్ మార్నింగ్ గైస్, పొద్దున్నైతే అయ్యింది. ఇప్పుడే వాకింగ్ చేద్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. మన హైదరాబాద్తో కంపేర్ చేస్తే నాకైతే చలి అయితే అంతేం అనిపించలేదు. టైం వచ్చేసి కరెక్ట్గా 4:50 అలా అవుతుంది. ఇప్పుడే టెంపుల్స్ కూడా ఓపెన్ అయితే చేస్తున్నారు. అలాగే పొద్దున్న మన భోగి మంటలు కూడా వేస్తారు కదా, సో భోగి మంటలు కూడా చూద్దామని వెళ్తున్నాము. ఇది వచ్చేసి మా ఊరు శివాలయం అనమాట. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి లొకేషన్స్ తో పాటు సూపర్ గా ఉంటది. సో మాటల్లోనే మేమైతే భోగి మంట దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంత పెద్ద భోగి మంట వేసారంటే పెద్ద పెద్ద ఎండిపోయిన కర్రలను అయితే పెట్టారు. ఒక పక్కన చల్లగా మంచు కురుస్తుంది, మరో పక్కన వేడివేడిగా భోగి మంట. చాలా అంటే చాలా సూపర్ గా అనిపించింది. నేను మా తమ్ముడు అయితే చాలాసేపు ఉండి మంచి మంచి ఫోటోలు కూడా దిగొచ్చాం. ఇంకా అలా భోగి మంట దగ్గర నుంచి అయితే అలా వాకింగ్ చేస్తూ ఉంటే చాలా చల్లగా ఉండింది అనమాట. చాలా చలేసింది. ఇప్పుడైతే కొంచెం బెటర్ గానీ అసలు మార్నింగ్ నేను మా తమ్ముడు అయితే వాకింగ్ స్టార్ట్ అయినప్పుడైతే ఫాగ్ తోనైతే కొంచెం దూరంగా ఉంటే రోడ్డే కనపడలే. ఇకపోతే ఇలా అరటి తోటల మీద అలా పొగమంచు పడతా ఉంటే చూడడానికి కూడా చాలా కనువిందుగా ఉంది. ఇలా పొద్దున్నే ఇలా అందమైన క్లైమేట్ ని చూసి చాలా రోజులైతే అయిపోయింది. నాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇప్పుడు నేను మా తమ్ముడు అయితే మీకు చెరువు దగ్గర లొకేషన్ అయితే చూపిస్తాము. అసలు మాటల్లో అయితే చెప్పలేము, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ మార్నింగ్ ఇక టైం వచ్చేసి 5:45 అయితే అయిపోతుంది. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయి రెడీ అయిపోదాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. ఇక వెళ్ళగానే మీకైతే ఈ లొకేషన్ అయితే ఎప్పుడు చూపిస్తాను కదా, సో అలాగే ఇప్పుడు కూడా చూడండి. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇక్కడ నుంచి ఈ లొకేషన్ అయితే చూడడం. అలాగే భోగి మంటల్లో కాచిన నీరుతోనైతే స్నానం అయితే చేస్తామన్నమాట ఆ రోజు. ఇక దేవుడి ఊరేగింపు కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి మా అమ్మమ్మ గారు ఊరు నిడదోలు అయితే వెళ్తున్నాం అనమాట. ఇక అందరం కలిసి మా నిడదోలు చిట్టమ్మమ్మ ఇంటికి అయితే వచ్చాము. సో ఇక్కడి నుంచి ఏంటంటే రాగానే వెంటనే మన కోడి పందాలకైతే సింగారం వెళ్తున్నాం అనమాట. అసలు ఇక్కడ చేసినట్టు అరేంజ్మెంట్స్ ఎక్కడ చేసి ఉండరు, అంత బాగా చేశారు. పార్కింగ్ లో కూడా కార్ అయినా బైక్ అయినా కానీ ఫ్రీగా పార్క్ చేసుకోవడానికి ఏ ప్రాబ్లం లేకుండా అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ జనాలు కూడా ఫుల్ గా వచ్చి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్ తో అయితే ఎంజాయ్ చేస్తున్నారు. లేడీస్ కూడా వచ్చి సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి అయితే హోరాహోరీగా పందాలు అయితే జరుగుతున్నాయి. సో వెళ్ళి అయితే కాసేపు అయితే కూర్చున్నాం మేము అక్కడ. ఇక మేమైతే ఐస్ క్రీమ్ దాంతో పాటుగా వేడిగా చికెన్ పకోడీ అయితే వేస్తా ఉంటే ఆ స్మెల్ కి టెంప్ట్ అయిపోయి ఒక బౌల్ అయితే తీసుకున్నాము. అలా వేడి చికెన్ పకోడీ పైన అలా నిమ్మకాయ వేసుకొని అలా క్రిస్పీగా తగిలే కరేపాకుతో తింటే అబ్బాబా నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు అది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి వేడిగా మా భోగి స్పెషల్ అత్తేశ్రీ అలాగే బొబ్బర్ల అత్తేశ్రీ కూడా చేశారనమాట. సో ఈ అత్తేశ్రీ అనేది చాలా ఫేమస్ ఆంధ్రాలో. ఇది ఎలా తినాలో తెలుసా, దీనికంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఏంటంటే అత్తేశ్రీ అలా సర్వ్ చేసుకున్న తర్వాత అందులో నెయ్యి వేయడం కాదు, పోసేయడమే. అసలు ఎంత కాలితే ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. దాంతో పాటుగా ఒక బెల్లం ముక్క పెట్టుకొని తింటే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇందులో కలుపుకోవడానికి అయితే మేమైతే పచ్చిపులుసు అయితే చేసుకుంటాం. ఈ పచ్చిపులుసు, ఈ బెల్లం ముక్క, ఆ అత్తేశ్రీ నెయ్యి వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే సాయంత్రం చిన్నోడితో అయితే బయటికి వెళ్ళాము. ఇక నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము అందరం అయితే. హలో గైస్, మీ అందరికీ కూడా విష్ యూ ఏ హ్యాపీ సంక్రాంతి. ఇక పొద్దున్నే ఇంట్లో కావాల్సిన స్పెషల్ ఐటమ్స్ అయితే తీసుకొని ఇంటికి రాగానే వేడిగా మా బాబాయ్ అయితే బజ్జీలు వేసారు, చాలా బాగున్నాయి. ఇంకా మా తమ్ముడిని తీసుకొని అయితే మేము కోడి పందాలకి అయితే వెళ్తున్నాం మళ్ళీ ఈ రోజు. మేమైతే ఇంకా ఎర్లీగా వెళ్ళిపోయామాట కోడి పందాలకి. వెళ్ళేసరికి కూడా జనాలు అయితే బాగానే ఉన్నారు, పందాలు కూడా బాగానే జరుగుతున్నాయి. ఇక చాలా సేపు అయితే అక్కడ కూర్చొని అయితే పందాలు చూస్తూ బాగా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ ఆకలేస్తుందని చెప్పి తినడానికి అయితే వెళ్ళాము. ఇక చిన్నోడు వచ్చేసి ఇప్పుడైతే భీమవరం అయితే వెళ్ళిపోతాడు.
ఇంక ఈ రోజు వచ్చేసి స్పెషల్స్ ఏంటంటే ఘాటుగా చికెన్ బిర్యానీ, అదే చేత్తో చికెన్ కర్రీ. మా పిన్నాళ్ళు అయితే ఇలా కర్రీ చేస్తా ఉంటే అక్కడ నుంచి అయితే అరోమా సూపర్ గా వస్తుంది. ఇక మా గోదావరి వాళ్ళు ఏ కర్రీ చేసినా కానీ దాని పేరైతే పెట్టక్కర్లేదు. ఇప్పుడు ఎవరో తెలుసు కదా, మన మున్నిస్ కిచెన్ మా పిన్ అన్నమాట. కేక్స్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. తన ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వేడిగా మనకైతే చికెన్ బిర్యానీ దాంతో పాటుగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక పిల్లలందరం కలిసి అయితే ఒక పట్టు అయితే పట్టేసాము. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్, అసలు సూపర్ గా ఉంది. ఒక్కొక్కళ్ళం అయితే ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు కూడా వేసేసుకున్నాం. ఇంకా ఈ అరిటాక్ చూసారా ఎంత హైట్ ఉందో, నా అంత హైట్ ఉంది. ఇది ఎందుకు కోసానంటే మా పిన్ని బాబాయిలు అందరూ కూడా దీని మీద కూర్చొని హ్యాపీగా దీని మీద అయితే భోజనం చేయాలని చెప్పేసి. ఇక పోతే ప్రతి ఏడాది కూడా ఈ సంక్రాంతి అయితే ఇలాగే జరుపుకుంటాము, చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అయితే జరుపుకుంటాము. ఇంక ఇలా భోజనాలు అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఇంటి దగ్గర అయితే కాలనీలో ముగ్గులు పోటీలు అయితే పెట్టారు. సో మా పిన్ని వాళ్ళు కూడా వెళ్ళి పార్టిసిపేట్ ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట. తర్వాత అయితే సాయంత్రం సరదాగా అలా పొలంలోకి అయితే వెళ్ళామన్నమాట, ఫోటోషూట్ చేద్దామని. చెల్లాలను తీసుకొని అయితే వెళ్ళాను. ఇక్కడైతే అలా మట్టి వాసన ఎంత స్వచ్ఛంగా ఉందంటే అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను పొలాల్లోకి, ఇలాగా మళ్ళీ ఇప్పుడే వచ్చానమాట. ఇక్కడైతే ఈ వరి అయితే రీసెంట్ గానే వేసినట్టున్నారు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డే మనం అయితే స్టార్ట్ అవుతున్నాం. అఫ్ కోర్స్ నేను కనుమ రోజు కూడా ఉన్నాను, కాకపోతే నేను ఆ రోజు ఏం షూట్ చేయలేదు, ఫుల్గా ఎంజాయ్ చేశాను. సో వచ్చే రోజు అయితే వేడిగా మా పిన్ని మా బాబాయ్ ఇద్దరు కూడా గారెలు చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు. అన్నిటికన్నా మా పిన్ని అయితే నాన్ వెజ్ కర్రీస్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేస్తారు. ఒకసారి అయితే ఫుల్ వీడియో కూడా అయితే మా పిన్నితో కలిసి చేస్తాను నేను ఏదో ఒక రోజు. ఇక బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోగానే అలా ప్లేట్లో పట్టుకొని అయితే అలా క్లైమేట్ చూద్దామని పైకి వచ్చానమాట. అలా క్లైమేట్ చూస్తూ ఇలా వేడి చిట్టిగారెలు చికెన్ తింటా ఉంటే అబ్బాబా నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. ఇంతకీ మా ఊరు పేరేంటో తెలుసా మీకు? మా ఊరు పేరు అయితే కానూరు, తణుక్కి దగ్గర, వెస్ట్ గోదావరి డిస్టిక్. మీరు అనుకోవచ్చు పండక్కి ఏంటి బ్లాక్ బస్టర్గా ఎంజాయ్ చేశాడు అని అంటున్నారు స్టార్టింగ్లో అని అనుకోవచ్చు. అవునండి, నేనైతే బ్లాక్ బస్టర్గానే ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నేను హైదరాబాద్లో జనరల్గా మాది ఆఫీస్ వర్క్, ఆ టెన్షన్లు ఈ టెన్షన్లు బోల్డ్ టెన్షన్లు ఉంటాయి. కాకపోతే ఇలా హ్యాపీగా మా బాబాయ్ మా పిన్ని మా ఊరికి వెళ్ళినప్పుడు అయితే నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉంటాను. నేను నాకు సంబంధించిన వరకు అయితే పండగ అంటే నలుగురు కలిసి సంతోషంగా టైంని స్పెండ్ చేయడమే. అంతకు మించి గొప్ప పండగ అయితే ఈ రోజుల్లో ఏది లేదని నా ఫీలింగ్. ఇకపోతే ఈసారి అయితే బోల్డ్ అని మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాను, మనసు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఇలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తోనైతే మన సంక్రాంతి అయితే బాగా జరుపుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అలాగే మన వీడియోస్ అయితే కంటిన్యూస్గా చూస్తున్న వాళ్ళకైతే వెరీ థ్యాంక్ఫుల్. అండ్ అలాగే ఇంకా మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.